చూసుకుంటే గత ప్రభుత్వం వినే ఉంటారు పూర్తిగా. మధుకర్ గారి వర్షన్ విన్నారు మీరు పూర్తిగా. ఎస్, మీరేమంటారు అంటే ఇప్పటికే ముగ్గురు వృద్ధులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎండ తీవ్ర దెబ్బతకు. ఎందుకంటే బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో సో పెన్షన్లు తీసుకోవడానికి వెళ్ళడం, గంటల కొద్ది వెయిట్ చేయడం, కొన్ని దగ్గర పెన్షన్కి సంబంధించి నిధులు లేకపోయినటువంటి పరిస్థితి, కొన్ని దగ్గర చూసుకుంటే మళ్ళీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో వారికి ఒక క్రమంలో చూసుకుంటే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. దాదాపుగా 66 లక్షల మంది వృద్ధులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ నిర్ణయం అనేది టీడీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఆ ప్రాసెస్ ఉండవలసిన అవసరం కాదు అని కూడా చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్, ఇది ఒకటి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటిది. గత సంవత్సరాల కొద్ది పింఛన్ అనేది పంచాయతీ ఆఫీస్ పోయో లేకుంటే సచివాలయం పోయేవారు. గత 4 సంవత్సరాల నుంచి జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చి పంచుతున్నారు. ఇది ఏమంటే వాళ్ళ కార్యకర్తలను పెట్టుకొని ఇంటింటికి పోయి క్యాన్వాస్ చేయడము, ఇది జగన్ అన్ననే ఇస్తున్నాడని పబ్లిసిటీ కోసం తప్ప వేరే కాదు సార్. దీనికి ఎలక్షన్స్ అప్పుడు మోడల్ కండక్ట్ ఆఫ్ రూల్స్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఇటువంటి సొంతంగా నియమించుకునే కార్యకర్తలు ప్రచారం చేయకూడదు అనేది ఒక నిబంధన ఉంది కాబట్టి దానివల్ల ఈసీ గారు ఈ పద్ధతిని వెళ్ళి అక్కడికే తీసుకోవాలని, లేకుంటే సచివాలయం అధికారులే పోయి పంచాలని చెప్పి ఆదేశించారు. ఈరోజు హైకోర్టు వారు కూడా తీర్పిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని రాష్ట్రాలలో వాలంటీర్లు ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అంటారా ఈ సిస్టము? ఇతర రాష్ట్రాల్లో లేదు కదా వాలంటీర్ వ్యవస్థ, అక్కడ సక్రమంగా జరుగుతుంది కదా. ఇది కావాలనే వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు సార్. మంచం మీద పెట్టుకుపోయి ముస్లిం వాళ్ళని తీసుకుపోయి వీళ్ళ పరిస్థితి చూడండి అని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు ఇక్కడ సార్. ఎస్ కృష్ణవాణి గారు, ఎస్ చెప్పండి. అంటే జనసేనకు సంబంధించి చాలా సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాళ్ళు ఒక అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయి ఒక దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పనిచేసినటువంటి వారిని చాలా సందర్భాల్లో విమర్శించినటువంటి పరిస్థితి, ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం పూట వెళ్ళి వారిపై అత్యాచారాలు చేసినటువంటి సందర్భాలు, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిగా కొన్ని నిఘా వర్గాల నుంచి సమాచారం కూడా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తిగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి సో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈసీ, సో దాని నేపథ్యంలో దాదాపుగా ముగ్గురు మనకు చనిపోయినటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైసీపీ అంటుంది. సో ఈ పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన నిర్ణయం వల్లే జరుగుతుంది. సో సాధారణంగా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు అని చెప్తున్నారు. మీరేమంటారు? నమస్కారం అండి.